దేవుని ఆలోచన చాలా గొప్పగా ఉంటాడు. మన ఆలోచన ఒక చిన్న ఉద్యోగమో, ఒక చిన్న పనో, లేకపోతే ఇంకోటో. కానీ దేవుని ఆలోచన వేరు. సమయాలు ఎప్పుడైనా ప్రవక్త అవుతాడని, గొప్పవాడు అవుతాడని హన్నా ఎప్పుడు అనుకోలేదు. మొక్కుబడి చేసుకుంది, నాకు కుమారుని ఇస్తే నీ మందిరంలో విడిచిపెడతాను, నీ సేవకి ఇస్తాను అనుకుంది. అంతే, దట్స్ ఆల్. ఎప్పుడు కూడా తను ఎప్పుడో పెద్దవాడే గొప్ప ప్రవక్త అవుతాడు అది ఏమి ఊహించలా. కానీ దేవుడు మందిరములో ఉన్న వాళ్ళ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు. ఇక్కడ సమయను కూడా పచ్చని ఒలివ చెట్టు వలె ఉంచాడు. ప్రియమైన దేవుడు, మనమందరం మందిరంకి వచ్చే వాళ్ళము ఆశీర్వదించబడాలి. పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. మనం ఎప్పుడైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటామో అనేక మంది మనం చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వారు వెళ్ళటం, దేవుని ఆరాధించడం వాళ్ళు జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించడం